వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా పేపర్ పైన. ఇప్పుడు క్లాత్ పైన ఎలా కట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇలా క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ పేపర్ అయితే ఏ విధంగా 4 మడతల్లాగా వచ్చేసిందో మన క్లాత్ కూడా ఇదే విధంగా చూడండి. నేను ఒక హ్యాండే చూపిస్తున్నాను. మనకు డబల్ లేయర్ కావాలి అంటే కూడా నేను ఎలానో పేపర్ పైన నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి నీట్‌గా హ్యాండ్‌కు. ఇది నేను నెట్టెడ్ తీసుకుంటున్నానండి. జస్ట్ వీడియో కోసం మాత్రమే. ఇది ఏది కుట్టడం కోసం అయితే కాదు. చూడండి మీకు చూపియడం కోసమే. నెట్టెడ్ అనేది ఈ విధంగా తీసుకొని నీట్‌గా ఫోల్డ్ చేసుకొని మనం ముందు వీడియోలో ఎలా అయితే కట్ చేసుకున్నామో పేపర్ పైన ఆ పేపర్‌నే తీసుకొని నీట్‌గా మన క్లాత్ పైన పెట్టేసుకోవాలి. పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా సెట్ చేసుకోవాలి. క్లాత్‌నును పేపర్‌ని మంచిగా నీట్‌గా సెట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పేపర్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఏంటి అంటే మనకు డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అవుతది అది అనుకున్నప్పుడు ఈ విధంగా పేపర్ తోటి కట్ చేసుకోవచ్చు. చూడండి కింది సైడ్‌న కొంతమంది ఫోల్డింగ్ పెట్టుకుంటారు. కొంతమంది పీకో చేపించుకుంటారు. పీకోనే బావుంటదండి. నేను ఒక పావించు క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉంచి చూపిస్తున్నాను చూడండి. ఆ పావించ్ అనేది మనకు పీకో చేయడానికి యూజ్ అయిపోతుంది. లేదు మనకు హ్యాండ్‌లోనే కట్ చేసుకున్నాము అనుకున్నా సరిపోతుంది. దాని సైజ్ కట్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పైన కూడా. చూడండి నీట్‌గా. ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి మనం క్లాత్ పైన ఈజీగా పేపర్ పైన కట్ చేసి, మనం క్లాత్ పైన కట్ చేసుకుంటే చూడండి సేమ్ పేపర్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ డబుల్ ఫోల్డ్ ఏసేసుకొని పేపర్‌ను కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని మనం వన్ సైడు ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా! పేపర్ పైన చూడండి ఈ విధంగా పెట్టేసి, ఆ ఎక్స్‌ట్రా ఉన్న పీస్‌ని కూడా సేమ్ పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఒక పావించు క్లాత్ అనేది వదిలేసుకుంటే పీకోకి సరిపోతుంది. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకు అటు సైడ్, ఇటు సైడ్ చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి చిన్న మార్కింగ్‌లాగా కచక్ అనేది పెట్టుకుంటే మనం జెయింటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఏది చంక వైపు రావాలి, ఏది భుజం దగ్గర పెట్టుకోవాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. చూడండి 2 మార్కింగ్‌లున్నాయి. తక్కువ క్లాత్ ఉన్నయి చంక వైపుకి రావాలి. ఎక్కువ క్లాత్ ఉన్నయి భుజం మీదకొచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా మనము ఈ సింగిల్ లేయరే చూపిస్తున్నాను. ఇలానే మనకు డబుల్, త్రిబుల్, 4, 5, 6 ఇట్లా లేయర్స్ ఎన్ని కావాలనుకుంటే ఆ సైజుని బట్టి పెట్టుకోవచ్చండి మనము. ఇప్పుడు చూడండి ముందుగా మనం లాంగ్ ఫ్రాక్ అయినా, బ్లౌజెస్‌కైనా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ భుజాలు జెయింటింగ్ చేసేసుకోవాలి. మన నడుము సైడ్ గూడా కింది వైపు గూడా జెయింటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి మనం భుజం పైనకు ఏదైతే క్లాత్ ఉందో అది పెట్టుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా. చూడండి ఇలా. ఇలా పెట్టేసుకొని ఒకసారి కొలుచుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా క్లాత్‌ని తీసుకొని ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ అనేది కరెక్ట్‌గా ఉందా? మనం ఎప్పుడైనా సరే అంబ్రెల్లా స్లీవ్స్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ గాని, డ్రెసెస్ గాని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అదే పర్ఫెక్ట్ లెవెల్‌లో కట్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా కరెక్ట్‌గా సరిపోతుంది. మనం జెయింటింగ్ వేసుకోవడానికి కూడా. చూడండి ఇప్పుడు ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ. ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటి అంటే మనం సైడ్ జెయింటింగ్ అంటే చంక దగ్గర నుంచి నడుము వరకు ఒక స్టిచ్ వేసుకుంటాం కదా! అలా స్టిచ్ వేసేసుకొని ఈ అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి జాయింట్ చేసుకుంటే మనకు చంక దగ్గర జాయింటింగ్ అనేది కనిపించదు. అంబ్రెల్లా స్లీవ్స్‌కి నీట్‌గా ఉంటుందన్నట్టు. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి మనకు గుంజొద్దండి. గుంజిన కొద్దీ క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది నెట్టెడు. నీట్‌గా కొంచెం కొంచెంగా మనం సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఒకవేళ గనక కొంచెం క్లాత్ అనేది ఏమైనా ఎక్కువ అనిపిస్తే చిన్న ఒక కుచ్చులాగా పెట్టేసుకోండి సరిపోతుంది. ఏం పర్లేదు. చిన్న కుచ్చుల్లాగా గూడా బానే ఉంటుంది. చూడండి ఇలా మొత్తం మన హ్యాండ్ మొత్తం ఇదే విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి ఒక్కసారి ట్రై చేస్తే వచ్చేస్తదండి. పేపర్ పైన మనము ప్రాక్టీస్ చేసేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకున్నామనుకోండి ఈజీగా మనము అంబ్రెల్లా స్లీవ్స్ కటింగు, స్టిచ్చింగ్ 2 వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇలా జెయింటింగ్ అనేది చేసేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. కింది సైడ్‌న పీకో చేయాలండి. ఇప్పుడు నేను పీకో అనేది ఏం చేసి చూపించట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. దీనికే కావాలి అనుకుంటే మనం ఇంకొక లేయర్ ఇది 5 ½ ఇంచెస్ ఉంది గదా! మనం ఒక 3 ½ ఇంచెస్ తోటి ఇంకొక లేయర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగొస్తుంది. చూడండి ఇప్పుడు భుజం పైన క్లాత్ అనేది కనిపిస్తుంది గదా! అలా కనిపియకుండా ఆ విధంగా ఫోల్డ్ చేసి భుజం మీద చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకున్నామనుకోండి మనకు చంక దగ్గర ఆ క్లాత్ అనేది బయటకు కనిపియకుండా నీట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇట్లా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి కట్ చేసి స్టిచ్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో.
చాలా బాగుంటుందండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఒక్క లైక్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. నచ్చితేనే ఇవ్వండి లైక్ కూడా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.